హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ ప్రభ ముచ్చట్లు. ఈరోజు మన ఛానల్లో వీడియో నా మార్నింగ్ రొటీన్. అది ఫ్రైడే రోజుది. సో మార్నింగ్ లేవగానే మా ఇంటి ముందు వెదర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లేవగానే ఆ గ్రీనరీ అంతా కనిపిస్తే చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుంది. పొద్దున్నే లేవగానే ఇట్లాంటి గ్రీనరీ చూస్తుంటే, ఇట్లాంటి వెదర్ చూస్తూ ఉంటే డే మొత్తం పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో మార్నింగ్ లేవగానే బయట ఊడ్చేసి వాటర్ కూడా పట్టేస్తున్నాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి కొంచెం అన్నీ మంచిగా చేసేసుకుంటాను. సో పొద్దున్న లేచి బయట అంతా ఊడ్చేసి ఇలా వాటర్ పట్టేస్తాను. సో ఇదైతే డైలీ ఉండేదే, ఖచ్చితంగా ఊడవాలి, వాటర్ పట్టాలి. ఇన్ కేస్ నేను ఎప్పుడైనా సిక్ అయితే మాత్రం ఈ రొటీన్ అంతా స్కిప్ చేసేస్తాను. సిక్ అయినప్పుడు ఇదంతా ఊడవడం, చల్లడం ఇంపాసిబుల్. సో ఇదంతా ఊడ్చాలి, డైలీ ఇదంతా కడగాలి. నెక్స్ట్ ఇంట్లోకి వచ్చేసి ఇల్లు మొత్తం ఊడ్చేస్తాను. ఎప్పుడైనా సరే ఇంట్లో ఎంత ఊడ్చినా డైలీ చెత్త వెళ్తూనే ఉంటుంది. మనం ఊడుస్తూనే ఉంటాం, చెత్త వస్తూనే ఉంటుంది. ఎవ్రీడే నేను ఇల్లు ఊడ్చిన తర్వాతనే బోర్లు కడగడం, వంట చేయడం లాంటివి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ ఇల్లు ఊడుస్తాను, మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇల్లు ఊడ్చిన తర్వాత నెక్స్ట్ ఏ పనైనా చేస్తాను. ఇది మా బెడ్రూమ్ విండో నుంచి సీన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఇందులో నుంచి వచ్చే గాలి మాత్రం చెప్పనవసరం లేదు. ఏసీ కూడా పనికిరాదు, అంత చల్లటి గాలి వస్తుంది. మార్నింగ్ అయితే అసలు లేవబుద్ధి కాదు, ఇంత చల్లని గాలికి అస్సలు లేవబుద్ధి కాదు. అండ్ లేవగానే కూడా ఈ గ్రీనరీ చూస్తే మాత్రం మైండ్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. నేను లేవగానే ఫస్ట్ ఒక 5 minutes ఇక్కడనే నిలబడతాను. నెక్స్ట్ బయట ఆరిపోయింది కదా, ఇప్పుడు ముగ్గేస్తున్నాను. నాకైతే ఎక్కువగా ముగ్గులు రావు, ఎంత నేర్చుకున్నా మళ్ళీ తొందర మర్చిపోతూనే ఉంటాను. ఒక 5-6 ముగ్గులు వచ్చు, వాటినే డైలీ వేస్తుంటాను. అప్పుడప్పుడు టైం ఫ్రీగా ఉన్నప్పుడు కొత్తవి కూడా ట్రై చేస్తాను. కానీ ఇక ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది, ఇంట్లో చిన్న బాబు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫాస్ట్గా అయిపోతుంది లైఫ్. సో తొందరగా అయిపోయే ముగ్గులు మాత్రమే వేస్తాను. ఎప్పుడైనా ఇక ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రమే ఖాళీ వీలు చేసుకొని మరి యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ నాకు నచ్చిన ముగ్గు వేసేస్తాను. నాకు వచ్చిన 5 ముగ్గులు కూడా ఈ తింపుడు ముగ్గులే. ఇవి ఎందుకు మంచిగా అనిపిస్తాయి చూడడానికి, మళ్ళీ ఒక మంచి వైబ్ ఉంటుంది ఇవి చూస్తూ ఉంటే. ముగ్గు ట్రెడిషనల్ వైబ్స్ వస్తాయి. సో ఇలా ముగ్గేస్తూ చాలా బాగా అనిపిస్తుంది. కానీ తొందరగా వేసేయాలి, ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి. ఇక్కడనే కూర్చుంటే నా పనులన్నీ అక్కడే ఆగిపోతాయి, ఒక్క పని కూడా ముందుకెళ్ళదు. సో ఇలా ఈ ముగ్గేసి ఈ సైడ్ ముగ్గులు కూడా వేస్తాను. అసలు నాకు సైడ్ ముగ్గులు ఎక్కువ రావు, ఏదో 3-4 ముగ్గులు వస్తాయి, అవే వేస్తూ ఉంటాను. ఈ సైడ్ ముగ్గులు కూడా నేను మా అమ్మని చూసి నేర్చుకున్నాను. 2-3 సైడ్ ముగ్గులు ఇట్లా వేస్తా, అవి కూడా నేను మా అమ్మని చూసి నేర్చుకున్నా. నాకంటూ స్పెషల్గా ఏం నేర్చుకోను సైడ్ ముగ్గులు. నాకు ఈ ముగ్గులే కష్టం అనిపిస్తుంది, ఇంకా సైడ్ ముగ్గులు ఏం నేర్చుకుంటా కదా. ఈ ముగ్గుల్ని ఒకవేళ నేను నేర్చుకున్నా కూడా తొందర మర్చిపోతా, అంటే డైలీ వేస్తూ ఉంటే గుర్తుంటాయి, లేకపోతే తొందర మర్చిపోతా. సో నేను డైలీ ఖచ్చితంగా ముగ్గేసిన తర్వాత ఇలా మధ్యలో పసుపు పెట్టి మళ్ళీ కుంకుమ బొట్టు కూడా పెడతాను. ఇది నేను మా అమ్మని చూసి నేర్చుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు గడప కడిగేస్తాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను మొత్తం పసుపు పెడతాను గడపకి. ఎవ్రీ ఫ్రైడే నేను పసుపుతో ఖచ్చితంగా గడప మొత్తం పెట్టేసి బొట్లు పెట్టేస్తాను. ఇది కూడా నేను మా అమ్మని చూసే నేర్చుకున్నాను. మా అమ్మ పెడుతుంది ఇలా, ఎందుకంటే మంచి జరుగుతుంది, ఇల్లుకు కొంచెం ఫినాన్షియల్ మంచిగా ఉంటుంది అనేసి అమ్మ చెప్పింది. అందుకని నేను కూడా అమ్మని చూసి నేర్చుకున్నా. సో ఎవ్రీ ఫ్రైడే నేను కూడా పసుపు పెట్టేసి మొత్తం పసుపుతోటే ముగ్గేసేస్తాను. ఫస్ట్ ఒక క్లాత్ తీసుకొని అది వాటర్లో డిప్ చేసి ఫస్ట్ గడప మొత్తం పాత ముగ్గు ఉంటుంది కదా, పోయేటట్టు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు తీసుకుంటూ మొత్తం నీట్గా రాయాలి, మంచిగా రాయాలి. గుడ్డిగా ఉండొద్దు, మంచిగా నీట్గా కనిపించాలి. నీట్గా రాసేసేయాలి, మొత్తం గడప మొత్తం పసుపు అంటాలి, అంత నీట్గా రాయాలి. మెల్లిగా టైం తీసుకొని అయినా సరే ఇట్లాంటి టైం తీసుకొనే చేయాలి. మెల్లగా ఆగమాగం చేస్తే పనులు కావు, ఇట్లాంటివి మెల్లగా చేస్తేనే పనులు అవుతాయి. సో మెల్లగా చేసుకోవాలి. ఇట్లా పసుపు పూసేసిన తర్వాత అదే పసుపు పైన బొట్లు పెట్టుకోవాలి. పసుపు కుంకుమ బొట్లు ఉంటాయి కదా, అవి కొంతమంది అయితే తెల్ల బొట్టును రెడ్ బొట్టు కుంకుమ బొట్టు పెడతారు. అంటే మా అమ్మ
నేనైతే పసుపు అండ్ కుంకుమని పెడతాను. ముగ్గు వేసేది కూడా పచ్చ ముగ్గు వేస్తాను. కొంతమంది తెల్ల ముగ్గు వేస్తారు, తెల్లపిండి ముగ్గు. నేనైతే పచ్చ ముగ్గు అలవాటు, నాకు పచ్చ ముగ్గు వేసేస్తాను. సో ఇలా బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇట్లా డైలీ పెట్టాను, డైలీ జస్ట్ ముందర మాత్రమే పెడతా. ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఖచ్చితంగా సైడ్లకి పెట్టేస్తా, సైడ్లకు కూడా పెట్టేస్తా. ఇక్కడ మా చిన్నోడు ఏం చూస్తుండు, మా అమ్మ ఏం చేస్తుంది, మా అమ్మ ఎందుకు ఇట్లా బొట్లు పెడుతుందా అని వాడు వెయిటింగ్ చేస్తూ ఉన్నాడు అక్కడనే. నేను ముగ్గేసిన కొద్దిసేపటికి ఆ ముగ్గును కూడా చేరపడం కూడా అయిపోయింది మన డ్యూటీ. నా వెనకాలనే ఉంటాడు, నేను ఏం పని చేసుకున్నా అని మా మమ్మీ ఏం చేస్తుంది, మా మమ్మీ ఏం చేస్తుంది అని నా వెనకాలనే తిరుగుతాడు వాడు. సో ఇలా పచ్చ ముగ్గుతో డిజైన్ వేసేస్తాను. ఇది కూడా నాకు ఇది ఒక్కటే వచ్చు, వేరే ఏం రావు. ఒక్క ముగ్గే వచ్చు, ఒక్క ముగ్గు మాత్రమే వేస్తాను నేను డైలీ. సో ఇంట్లో కూడా నేను డిఫరెంట్ ఏం నేర్చుకోలే, ఇది ఒకటే వచ్చు, నేను ఇది ఒకటే వేసేస్తాను అంతే. అయినా ముగ్గు పెట్టి గడప కడిగితే చూడ్డానికి ఆ లుక్కే వేరుగా ఉంటుంది, ఇంటికే ఒక కళ వచ్చేస్తుంది కదా, ఒక మంచి లుక్ వచ్చేస్తుంది ఇంటికి. మా చిన్నోడు చూస్తూ ఉండు, మా పొట్టోడు ఇక్కడ నుండి మా అమ్మ ఏం చేస్తుంది. నెక్స్ట్గా కిచెన్లోకి వచ్చేసి మొత్తం కిచెన్ క్లీనింగ్ చేసేస్తాను. ఫస్ట్ నేను స్టవ్ క్లీన్ చేస్తాను, స్టవ్ క్లీన్ చేసిన తర్వాతనే బోళ్ళు తోమేస్తాను. అండ్ ఈ గ్లాస్ స్టవ్ని మనం డైలీ కూడా సబ్బు పెట్టి తోమకూడదు, ఎందుకంటే గ్లాస్ షైన్ పోతుంది. సో నేను ఏం చేస్తానంటే ఫ్రైడే అండ్ మండే మళ్ళీ ఎప్పుడైనా ఎక్కువగా మరకలైనప్పుడే నేను బోళ్ళ సబ్బుతోని తుడుస్తాను. లేకపోతే నార్మల్గా అయితే నేను కొలిన్ స్ప్రే ఉంటుంది కదా, అది కొట్టేసి తుడిచేస్తాను స్టవ్ని. మనం ఊకే వాటర్ వేసి స్టవ్ను అస్సలు తోమొద్దు, గ్లాస్ షైన్ పోతుంది. సో గీతలు కూడా పడతాయి, ఆల్రెడీ మా స్టవ్ పైన కొన్ని గీతలు పడ్డాయి, అయినా సరే నేను ఎక్కువగా తోమను. ఎప్పుడైనా ఎక్కువ మరకలైనప్పుడు అండ్ ఫ్రైడే అండ్ మండే ఇవి మాత్రం. మళ్ళీ నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా కడుగుతాను, ఎందుకంటే అంతే స్టవ్ అంతా నాన్ వెజ్ నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది, అందుకని కడిగేస్తాను. ఖచ్చితంగా నాన్ వెజ్ చేసినప్పుడు కూడా నేను గ్యాస్ని ఖచ్చితంగా సబ్బు పెట్టి కడిగేస్తాను. నార్మల్ టైంలో అయితే కొలిన్ స్ప్రే ఉంటుంది కదా, అది కొట్టేసి క్లీన్ చేసేస్తాను. సో గ్లాస్టిక్ స్టవ్ చూడ్డానికి అందంగా అనిపిస్తుంది, కానీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. నెక్స్ట్ గిన్నెలు కూడా కడిగేసాను, గిన్నెలకే నాకు 1/2 అవర్ పడుతుంది. నాకు ఫాస్ట్గా తోమడం రాదు, మెల్లగా తోమిస్తాను. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో కిచెన్. నెక్స్ట్ ఇక్కడ నేను పాలు కాగపెడుతున్నాను. సో నాకు మార్నింగ్ కంపల్సరీ చాయ్ ఉండాలి, చాయ్ లేకపోతే నా డేనే స్టార్ట్ అవ్వదు. సో మార్నింగ్ లేవగానే పాలు కాగపెట్టుకొని, పాలు కాగిన తర్వాత చాయ్ పెట్టుకొని తాగేస్తాను. సో నేను వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఫస్ట్ డే మొత్తం వ్లాగ్ అంటే నాకు అలవాట్లేదు కాబట్టి చేయడం చాలా కష్టం, అందుకే ఫస్ట్ మార్నింగ్ వ్లాగ్ చేసి తర్వాత ఈవినింగ్ వ్లాగ్ అట్లా పెడదాం అనుకుంటున్నాను. మీకు నేను వ్లాగ్స్ చేయడం నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి, మీ వ్లాగ్స్ మాకు నచ్చుతున్నాయి, సో ఇలాగే వ్లాగ్స్ పెట్టండి అని. మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ కూడా మీకు కనిపిస్తే నాకు చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ నేను మా చిన్నోడి కోసం ఓట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఓట్స్ వీడియో నేను షార్ట్ వీడియో తీసి ఆల్రెడీ నా ఛానల్లో అప్లోడ్ చేశాను, ఓట్స్ చేయడం ఎలా చిన్నపిల్లలకి అనేసి, వెళ్ళి చూసేయండి. నేను ఇక్కడ చాయ్ పెట్టుకుంటున్నాను. మార్నింగ్ నాకు ఖచ్చితంగా చాయ్ ఉండాల్సిందే, చాయ్ లేకపోతే నా డే స్టార్ట్ కానే కాదు అసలు, లేకపోతే నాకు హెడేక్ వస్తుంది. మార్నింగ్ ఈవినింగ్ పక్కా చాయ్ ఉండాలి. ఎప్పుడైనా బై మిస్టేక్లో ఏదైనా విలేజ్కి వెళ్తాను, ఎక్కడన్నా రిలేటివ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అక్కడ చాయ్ తాగకుండా ఉంటాను, కానీ ఇంటికాడైతే ఖచ్చితంగా చాయ్ ఉండాలి. ఇక నా వ్లాగ్స్ విషయానికి వస్తే, వ్లాగ్స్ తీయడం నాకు స్టార్టింగే ఎక్కువగా టఫ్ అనిపించేది ఏంటంటే, వీడియోస్ తీయడం టఫ్ కాదు కానీ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా టఫ్. ఎందుకంటే అక్కడ జరిగే సీన్కి తగ్గట్టు మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇవ్వద్దు, మనం పని చేసేటప్పుడే మాట్లాడుకుంటూ వీడియో కూడా తీయచ్చు, కానీ డిస్టర్బెన్స్ వస్తుంది, మనం వీడియో తీసేటప్పుడు డిస్టర్బెన్స్ బాగా వస్తుంది. సో అలా తీయడం నాకు కష్టంగా అనిపిస్తుంది. సో వాయిస్ ఓవర్ బెస్ట్ అనిపిస్తుంది, కానీ వాయిస్ ఓవర్ చెప్పడం మాత్రం చాలా కష్టం. మేబీ చెప్తా ఉంటే అలవాటు అవుతుంది అని నమ్మకం ఉంది నాకు. ఇప్పటికీ కూడా నేను ఎట్లా మాట్లాడాలనేది నేర్చుకుంటాను, ట్రై చేస్తున్నాను. నేర్చుకుంటూనే నేను వీడియోస్ చేస్తున్నాను. వీడియోస్ అప్లోడ్ చేయడం కూడా చాలా కష్టం, ఎందుకంటే ఏ వీడియో తీయాలి, ఎట్లాంటి వీడియోస్ ఆడియన్స్కి నచ్చుతున్నాయి, జనాలు ఎలాంటి వీడియోస్ చూస్తున్నారు, కుకింగ్ వీడియోస్ చూస్తున్నారా,
సో ఇవి థింక్ చేయడమే సరిపోతుంది నాకు. సో ఇక్కడ ఛాయ్ అయిపోయింది. ఆల్రెడీ ఛాయ్ పెట్టుకున్నాను కదా, ఛాయ్ అయిపోయింది. ఇప్పుడు నేను కప్లో పోసుకుంటున్నాను. సో ఛాయ్ తాగిన తర్వాత నెక్స్ట్ ఫ్రెష్ అప్ అయిపోతాను. ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మిగతా పనులన్నీ కుకింగ్ లాంటివి చేసుకుంటాను. ఇది ఓన్లీ మినీ వ్లాగ్ కాబట్టి నేను ఇక్కడ వరకే ఓన్లీ టీ పెట్టుకొని తాగే వరకే వ్లాగ్ తీశాను. సో ప్లీజ్ మీకు మిస్టేక్స్ కనిపిస్తే ఇగ్నోర్ చేయండి. అండ్ నా మిస్టేక్స్ మీకు అంటే వాయిస్ ఓవర్ ఇట్లా చెప్పకుండా వేరేలా చెప్తే బాగుంటుంది అని మీకు ఏదైనా అనిపిస్తే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ వ్లాగ్స్ తీయడం కూడా ఇట్లా కాకుండా ఇంకా కొంచెం వేరేగా తీయు అని అంటే కూడా నాకు కామెంట్లో చెప్పండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.